ప్రియ దేవుని బిడ్డలారా, హస్త నిక్షేపణలో ప్రధానమైనటువంటి అంశము, ముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, పరిచర్యకు వెళ్ళేటువంటి వారిని హస్త నిక్షేపణము చేసి పరిచర్యకు పంపించాలి. అర్థమైందా? పరిచర్య చేస్తున్నటువంటి వారు దైవ సేవకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వారి తల మీద చేతులుంచి ప్రార్థన చేసి పరిచర్యకు వారిని నియమించాలి. ఇది వాక్యములో వ్రాయబడినటువంటి మాటే. చూడండి, అపోస్తుల కార్యము గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ 2 మాటలు మనకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు వారిని ఎన్నుకోవాలి పరిచర్యకు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను పరిచర్య చేస్తాను, నన్ను అభిషేకించండి అని సేవకుల దగ్గర, అభిషేకించబడిన వారి దగ్గర మోకరించి నా మీద మీ చెయ్యి ఉంచి ప్రార్థన చేయండి, నన్ను సేవ పంపించండి అనొద్దు, అనకూడదు. అది వాక్యానికి విరుద్ధం. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఏం నేర్పిస్తూ ఉన్నాడు? పరిశుద్ధాత్ముడు వారు ఉపవాసం చేస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు ప్రార్థన చేసి వారు నా కొరకు వారిని ఏర్పాటు చేయండి అని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి తెలుసా తెలీదా ఎవరిని నియమించాలో? పరిశుద్ధాత్మ దేవునికి సమస్తము ఎరిగినవాడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని చేత ఎన్నిక కాబడితే పరిశుద్ధాత్మ దేవుని తృణీకరించకుండా నడిస్తే వారు చేసేటువంటి ఆ పరిచర్య బహు విస్తారంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమకరంగా ఉంటుందండి. ఇస్కరియోతు యూదా 12 మంది శిష్యులలో ఒకడుగా ఉన్నాడు. ప్రభువుతో పాటు పరిచర్యలో పాల్పంపులు పొందాడు. కానీ అతడు లోకాన్ని మాత్రం విడిచిపెట్టాల. దేవునికి తెలుసు, యేసయ్యకి తెలుసు కూడా. అయినా సరే డబ్బు సంచిని అతనికే ఇచ్చాడు. దొంగతనం చేస్తున్నాడు, దాంట్లో తెలుసు, సరి చేసుకోవాలా. ప్రభువుని అప్పగించడానికి పరిసయ్యుల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి, ఆ సంఘమును నడిపిస్తున్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి బేరాలాడి డబ్బుని తీసుకున్నాడు కదా. కపటమైన ముద్దు పెట్టి ప్రభువుని అప్పగించాడు. చివరికి ఏమైపోయాడు? ప్రభు కొరకు చనిపోలా, ఉరేసుకొని సొంతగా సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి విరుద్ధంగా జీవించడం అనేది జరిగింది. కానీ దేవునికి అనుకూలంగా నడిచినటువంటి పౌలు, అనుకూలంగా నడిచినటువంటి పేతురు హతసాక్షులైపోయారు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా, ఒక యోహాను తప్ప అందరూ దేవుని కొరకు ప్రాణాలు విడిచిపెట్టిన వాళ్ళే. దేవునితో నడిస్తే అలాగుంటుంది జీవితం, ఆశీర్వాదకరంగా. అంటే అందరికీ ఆ రీతిగానే వస్తుంది చావని నేను చెప్పట్లా, అలా చనిపోవాలని. మరి యోహాను గురించి కూడా మాట్లాడా కదా. పద్మసు ద్వీపములో ఆయన ఒంటరిగా ఉన్న ప్రకటన గ్రంథాన్ని రాశాడే కానీ, దేవుడు ప్రకటన గ్రంథాన్ని వ్రాయించాడే కానీ అతనికి అక్కడ మరణం కలుగు చేయలే. వృద్ధాప్యంలో చనిపోయాడు మామూలుగా యోహాను. అట్లాగా దేవుడు ఇక్కడ పౌలుని, లేకపోతే సౌలుగా ఉన్నటువంటి ఆ పౌలుని, బర్నబాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని వారిని ప్రత్యేకపరచండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు చేసిన పని ఏంటి తెలుసా? అభిషేకించినటువంటి వారు చేసిన పని ఏంటి తెలుసా? వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు
ఉంచి వారిని ప్రభు పరిచర్యకు పంపించారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సేవకులు అభిషేకించేటువంటి వారు ఉపవాసం ఉండాలండి, ఉపవాసం ఉండాలి. సహవాసాన్ని నడిపిస్తున్నటువంటి వారికి ఈ ఉపవాసం అనేటువంటిది తరచుగా ఉండాలి. వారు ఉపవాసం ఉన్నారు, దేవుని యొక్క ఆత్మను పొందుకున్నారు, దేవుని యొక్క చిత్తమునకు లోబడ్డారు. వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట అడుగుతా ఉన్నా. మీరు దేవుని సేవ చేస్తూ ఉన్నారు, కొంతమంది ఈ మాటలు వింటున్న వారు కూడా ఏదో ఒక పరిచర్య. సేవ అంటే వాక్యం చెప్పడం, పెద్ద పెద్ద మీటింగ్స్లో మాట్లాడటం మాత్రం కాదు. మందిరాన్ని ఊడటం కూడా సేవే, మందిరాన్ని కడగటము సేవే, వచ్చినటువంటి సేవకులకు మంచినీళ్ళు ఇవ్వటం, వారికి వంట చేసి పెట్టడం, వంట చేయటం రానటువంటి వాళ్ళు పాత్రలు కడగటము, వడ్డించడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు నేటి దినాల్లో చాలామంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా పరిచర్యలో భాగాలే. టాయిలెట్స్ క్లీన్ చేయటం, మందిరంలో ఉన్నటువంటి టాయిలెట్స్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేయటానికి అబ్బో నేను చేయనండి, నాకు అసలు ఎలర్జీ, ఇలాంటి పని నేను అసలు మా ఇంట్లోనే చేయను అనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది దేవుని పరిచర్యలో ఒక భాగమే. అలా చేస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా లేవనెత్తుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ నేటి దినాలలో ఇలాగా ఎంతమంది బోధిస్తూ ఉన్నారు? ఇలాగంటే సంఘములో ఇట్లాంటి పనులు చేయండి, మీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని వాస్తవాన్ని ఎన్ని సంఘాల్లో సేవకులు చెప్పగలుగుతూ ఉన్నారు? ఎంతమందిని సిద్ధపరుస్తూ ఉన్నారు? ఎంతమంది సిద్ధపడతా ఉన్నారు? దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే నేటి దినాల్లో ఇవన్నీ కనిపించటంలా. అందుకే నడిపించాల్సినటువంటి వారే నడిపించకుండా వారు దేవునికి వ్యతిరేకంగా ఉంటా ఉన్నారంట. అందుకే లేఖనంలో మనకు తెలియచేయబడినటువంటి మాట మత్తయి సువార్తలో 23వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతా ఉన్నా. అయ్యో అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకొనుట కంటే అందులో ఏమీ లేదు కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. తర్వాత 17వ వచనం కూడా, అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది, బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? ఈ యొక్క 13వ అధ్యాయంలో అనేక వచనాల్లో అయ్యో అయ్యో అని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తూ ఉన్నాడు. వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన పరిసయ్యులారా, మీరు మీ గిన్నెలను పళ్ళాలను వెలుపట శుభ్రం చేస్తూ ఉన్నారు. మేము దశభాగం ఇస్తున్నాం అనుకుంటున్నారు. వాళ్ళు దేనిలో దశభాగం ఇచ్చారు? పుదీనాలో ఇచ్చారంట, జీలకర్రలో ఇచ్చారంట. వారు కొన్నటువంటి ప్రతి వస్తువుని 10 భాగాలు చేసి, 1 కేజీ కొన్నారనుకోండి, 100 గ్రాములు 100 గ్రాములు అట్లా 10 భాగాలు పెట్టి 1 భాగాన్ని దశభాగం ఇచ్చేవాడు. ఇస్తున్నాము మనం నేటి దినాల్లో మనం అలా మనం ఇవ్వట్లేదు. ₹1,00,000 వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? మొక్కుబడిగా 1,000 రూపాయలు, 1,500, 2,000 అట్లా దేవునికి భిక్ష వేసినట్లుగా ఇస్తూ ఉన్నారు. అటువంటి వారితో దేవుడు అంటున్నటువంటి మాట, మీరు దశంభాగం ఇవ్వకపోతే దొంగిలిస్తున్నారు నా సొమ్ముని. ఎంత మాట అండి ఇది! ఎంత భయంకరంగా ఉన్నది మాట! వినటానికే భయం అనిపిస్తూ ఉంది. ₹1,00,000 వస్తే 10,000 అవి నీగా దేవుని, నీ 90,000 అనేటువంటి సంగతి మర్చిపోతా ఉన్నాం. ఇటువంటి స్థితిలో మనం ఉంటే మనం పరిచర్య చేయగలమా? సంఘానికి ఇలాగా హెచ్చరిస్తే
కఠినంగా మాట్లాడితే వాళ్ళు సంఘానికి రారేమని భయపడుతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యమును వారికి తెలియజేసి వారిని నిద్రమత్తులో ఉంటే మేల్కొల్పాలనేటువంటి ఆలోచన సంఘ కాపర్లకి లేకుండా పోతా ఉంది నేటి దినాలు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మీ సంఘంలో హెచ్చరిస్తున్నారా? ఎప్పుడైనా చెప్పారా? చెప్పినా మీరు లోబడపోతే మీరు దేవునికి లెక్క చెప్పుకోవాలి. ఒకవేళ సేవకుడు చెప్పకపోతే తను దేవుని ముందు లెక్క అప్పచెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చెప్తారు, సంఘం నువ్వు దశభాగం మీరేదని ప్రభు న్యాయపీఠ మీద కూర్చొని అడిగితే మాకు తెలియదు ప్రభు, మా కాపరు మాకు చెప్పలేదంటే అది కాపరికి శిక్షకు బాధ్యుడవుతాడు కదా. ఇటువంటి వారందరూ కూడా సంఘాన్ని ఎలా నడిపిస్తున్నారు? అందుకే ప్రభు అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యో వేషధారులైన వారలారా, కాపరి అనేటువంటి వేషధారణ ముసుగేసుకొని మీరు మోసం పడుతున్నారు, మోసం చేస్తూ ఉన్నారు. మీరు వారిని ఎలా నడిపిస్తారు అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. మనం చదివినటువంటి 16వ వచనంలో ఉంది, అందులైన మార్గదర్శకులారా, మార్గమును నిర్దేశించి మార్గమును చూపించి మీరు ఇందులో నడవండి అని వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. సేవకునికి, పెద్దలకి ఈ ఆలోచన ఉన్నది. అసలు పెద్దలే ఆ రీతిగా చేయటంలా దశమ భాగాలు అయిపోతుంది. ఇంక వాళ్ళేం చెప్తారు? వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? ప్రభు అన్న మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మాట, అంధులైన మార్గదర్శకులారా. మీరు గుడ్డివారు, కానీ మీరు వేరే వాళ్ళని నడిపించేవాడు. గుడ్డివాడు మరొకరిని ఎక్కడైనా నడిపించగలడా? ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని నడిపిస్తాడా? ప్రియదేవుని బిడ్డలారా, నడిపించగలడా అంటే నడిపించలేడనే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు కూడా. నడిపించలేడనేటువంటి ఆ మాట మనము లేఖనాల్లో కూడా చూడవచ్చు. చూడండి, ఒక మాట మనము చదివినట్లయితే మత్తయి సువార్తలో 15వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతా ఉన్నా, వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. చూసారా? వాళ్ళే గుడ్డివాళ్ళు అంటున్నాడు దేవుడు. వాళ్ళేం చేస్తున్నారు? వాక్యం తెలియనటువంటి వాళ్ళు, ఎలా నడవాలో తెలియనటువంటి వాళ్ళు, సత్యము నెరగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సంఘంలో. అంటే వారికి శరీర సంబంధమైన నేత్రాలు ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధముగా మనస్సంబంధముగా నేత్రాలు వెలిగించబడలా, తెరవబడలా. ఇంకా వాళ్ళని వీళ్ళు ఏం నడిపిస్తారు? నడిపించేవాడే గుడ్డివాడు, నడిచేవాడు గుడ్డివాడుగా ఉంటే ఎట్లాగ నడుస్తారు వాళ్ళు? వాళ్ళకి ఏం మేలు కలుగుతుంది? గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదులని అనేను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాళ్ళు గుంటలో పడతారని అంటా ఉన్నాడు. వాస్తవమా కాదా? నేను గుడ్డివాడిని, నేను మరొక గుడ్డివాడిని ఎలా తీసుకెళ్తాను? నడిపించలేను కదా. రోడ్డు మీద నేను మరొక గుడ్డివాడిని నేను నడిపించగలనా? ట్రాఫిక్ విస్తారంగా ఉంది, నేనే గుడ్డివాడిని, నేనే నడవటానికి దారి తెలియదు. మరొక గుడ్డివాడిని నేను తీసుకొని వెళ్తే నాకు ప్రమాదమే, అతనికి కూడా ప్రమాదమే. ఆ స్థితిలో నేటి దినాన అనేక మంది కనిపిస్తూ ఉన్నారు, అనేక మంది నడుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటగా ఇది నడిపిస్తున్నటువంటి కాపరులు, సంఘాలను నడిపిస్తున్నటువంటి పెద్దలు ఈ రీతిగా ఉంటున్నారేమో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఆలోచన మనం చేసుకోకపోతే మనకు ప్రయోజనము లేదు. లోకరీతిగా మనకు ఒక 1000 రూపాయల లాభం రావచ్చు, ఒక 1 కోటి రూపాయల లాభం రావచ్చేమో, అది కొంతకాలమే దానిని అనుభవించేది. కానీ మనకు వచ్చేటువంటి ప్రతిఫలము మన పరిచర్య ద్వారా, మన సేవ ద్వారా, మనం వేసేటువంటి అడుగుల ద్వారా, మనం చేసేటువంటి కార్యక్రమాల ద్వారా, మన మాటల ద్వారా
మన పనుల ద్వారా మనకు వచ్చేటువంటి ప్రతిఫలము చాలా కాలం ఉంటుంది. ఎంతకాలం ఉంటుందంటే యుగ యుగాలు ఉంటుంది. నువ్వు మంచి చేస్తే మహిమ కలిగినటువంటి కిరీటాన్ని పొందుకుంటావు, పరలోకంలో ఉంటావు, నిత్యత్వంలో దేవుని స్తుతిస్తూ ఒక ప్రాంతానికి అధికారిగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. కానీ నువ్వు ఆ దేవునికి మోసం చేస్తూ దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడవకుండా నీ సొంత ఆలోచన ప్రకారంగా నువ్వు నడిస్తే అది నీకు ప్రమాదం. ప్రియ దేవుని బిడ్డలారా, అది నీకు ప్రమాదం. నీకు ఆశీర్వాదము ఎంత మాత్రం కూడా కాదు, ఆవగించంత ఆశీర్వాదం కూడా నీకు రాదు. ఏమొస్తుంది? విశాలమైనటువంటి అడుగు భాగము లేనటువంటి ఒక అగ్నిగుండం నీ కొరకు ఉంటుందంట. ఎంత ఘోరం చూడండి. సేవ చేసే ప్రతిఫలాన్ని మనం ఎలా పొందుకోవాలంటే ఆశీర్వదించబడినటువంటి అనుభవంలో ఉండాలి. దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తాడు సేవకులకు. కానీ వారు సేవ సరిగా చేయకపోతే రెట్టింపు శిక్ష కూడా ఉంటుందేమో. వాక్యంలో ఉంది కదా. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎలాగ ఉండాలి, ఎలా ఉంచాలి. అందుకే హస్త నిక్షేపణము చేసేటువంటి ఆ కార్యక్రమంలో సేవకు వచ్చినటువంటి వారు ఎలాంటి వారో, వారు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నారా, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారుగా ఉన్నారా, ఆత్మచేత నడిపిస్తే నడుస్తారా, దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వారా, మారు మనసు సంపూర్ణంగా పొందుకున్నటువంటి వారా, ఇంకా లోకములో కొంత భాగము వాళ్ళు అనుభవిస్తూ లోకంలో కొంతకాలం ఉంటూ దేవుని సన్నిధికి రాకుండా లోకంలోనే కొంత చర్చి 10ంటికి 10 నిమిషాల ముందే వెళ్ళాలి. కనీసం ఒక 5 నిమిషాల ముందే వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసుకొని ఆ పరిచర్యలో పాల్గొనాలి. అట్లా చేయకుండా 10ంటికి మందిరం ప్రారంభించబడి 2 పాటలు పాడి 2-3 ప్రార్థనలు అయిపోయిన తర్వాత కొంత క్రమం అయినాక అప్పుడు అడావుడిగా వచ్చి కూర్చొని నేను పెద్దని, నేను అభిషేకించబడ్డానంటే ప్రయోజనం లోకరీతిగా ఉన్నదేమో, దేవుని దృష్టిలో లేదు. అందుకని ఎవరిని అభిషేకించాలి అంటే దేవుడు నన్ను రక్షించుకున్నాడు, దేవుని యొక్క సువార్త నాకు తెలుసు, ఆ సువార్త నేను ప్రకటించాలి, నాకు హస్త నిక్షేపణము కావాలి అని కోరుకునేటువంటి వారిని నేటి దినాన అభిషేకించాలి, హస్త నిక్షేపణ చేయాల్సిందే. ప్రియదేవుని బిడ్డలారా, హస్త నిక్షేపణ చేయటానికి సేవకులు కూడా ఎవరి తల మీద పెడితే వారి తల మీద చేయబెట్టి ప్రార్థన చేయకూడదు. ఇది ఒక హెచ్చరిక. పౌలు హెచ్చరించాడు ఈ మాట తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము 22వ వచనంలో, త్వరపడి ఎవరి మీద కూడా హస్త నిక్షేపణమును చేయొద్దు. ఉంది కదా మాట. తొందరపడొద్దు హస్త నిక్షేపణ చేయడానికి, తొందరపడొద్దు. ఎందుకంటే వారిని బట్టి సేవకునిగా నువ్వు కూడా లెక్క చెప్పుకోవాల్సి వస్తేమో. జాగ్రత్త వహించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ హస్త నిక్షేపణము ఎందుకొరకు చేయాలి? ఈ లోకంలో రోగుల మీద చేతులుంచి వాళ్ళు స్వస్థత పొందకపోయినా ఆత్మ సంబంధమైన స్వస్థత కనుక వారు పొందుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పరలోకానికి వెళ్తారు. వాళ్ళకున్న బీపీ షుగర్ తగ్గలా, వాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఒకానొక సమయమున పాపము చేసి ఆ పాపమునకు ప్రతిఫలంగా వాళ్ళు ఎయిడ్స్ వ్యాధితో బాధపడతా ఉండొచ్చు. కానీ వారి పాపాన్ని దేవుడు క్షమించాడు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే. అయితే వారికి ఉన్న రోగము వారికి దూరం కాకపోవచ్చేమో, కానీ దేవుడు నువ్వు ఫలానా వ్యాధితో బాధపడుతున్నావు, కరోనాతో బాధపడుతున్నావు, డయాబెటిక్తో బాధపడుతున్నావు, క్యాన్సర్తో, ఎయిడ్స్తో, ఇట్లాంటి భయంకరమైన వ్యాధులతో నువ్వు బాధపడుతున్నావు, నువ్వు చనిపోతే నా దగ్గరకు నేను తీసుకువెళ్ళను అని ఎక్కడా చెప్పట్లా.
దేవుడు తన చిత్తమైతే వారిని స్వస్థపరుస్తాడు. ఆ రీతిగా దేవుని చిత్తము కాకపోతే వారిని అలాగే ప్రాణాలు కోల్పోయిన తర్వాత తన దగ్గరికి తీసుకువెళ్తాడు. ముఖ్యంగా ఇక్కడ మనం నేర్చుకునేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, రోగగ్రస్తులు స్వస్థత పొందుకోకపోయినా పరలోకానికి వెళ్తారు, కానీ పరలోకాన్ని అనుభవిస్తారేమో కానీ దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నడిచిన వారు, హస్త నిక్షేపణ చేయబడిన, పరిచర్య చేసిన, పరిచర్యలో పాలు పంపులు పొందిన వారు దేవుని సన్నిధికి ఎంత మాత్రం కూడా రారు. అంటే దైవ సేవకులు కూడా దేవుని యొక్క మార్గానికి వ్యతిరేకంగా నడిస్తే వారి ద్వారా అనేక మంది విడిపించబడి ఉండొచ్చు, నడిపించబడి ఉండొచ్చు, కానీ వారు మాత్రం వెళ్ళరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క వాక్యం. హస్త నిక్షేపణం చేసేటువంటి సమయమున ఎవరి మీద తొందరపడి చేయొద్దు. అంటే దాని అర్థం ఏంటి? హస్త నిక్షేపణ చేసేటువంటి సేవకులు ఎవరికైతే హస్త నిక్షేపణ చేస్తున్నారో, అంటే ఎవరి తల మీదైతే చేతులు ఉంచబోతున్నారో వారిని గురించినటువంటి కొంత అవగాహన కలిగి ఉండాలి. అతడెవరు, ఆమె ఎవరు, యోగ్యురాలేనా హస్త నిక్షేపణ చేయటానికి? పాప క్షమాపణ పొందిందా? పాపాలను విడిచిపెట్టిందా? బాప్తిస్వం పొందిందా? దేవుని చేత ఎన్నిక కాబడిందా? దేవుని ఎన్నికలో అతను ఉన్నాడా? అన్నీ చూడాలి. అది బాధ్యత. వచ్చారు కదా అని గురుడితనంగా మనం చేతి నుంచి ప్రార్థన చేయవద్దు, చేయకూడదు కూడా. మనము లెక్క చెప్పుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇందాక చదివినటువంటి అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో 2-3 వచనాలు చదువుకున్నాం కదా. అక్కడ 2వ వచనంలో రాయబడిన మాట, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచండి. అంటే దేవుడు వాళ్ళకి చెప్తున్నటువంటి మాట, నేను ఏర్పాటు చేసుకున్నానయా బర్నబాని, సౌలుని నేను ఏర్పాటు చేసుకున్నా. ఒకానొక సమయమున సంఘాన్ని హింసించినటువంటి వాడే, సంఘానికి హింస కలుగు చేసి వాళ్ళందరినీ, నన్ను వెంబడిస్తున్నటువంటి వారిని, సంఘాన్ని కొరడాలతో కొట్టించాడు. వారిని తీసుకువెళ్ళి శిక్షకు గురి చేశాడు, జైలు శిక్ష వహించాడు, ప్రాణాలు కూడా తీశాడు. అయినా సరే నా దర్శనమును విని, నా మాట విని లోబడి బాప్తిజం పొందాడు. ఇప్పుడు అతడు కూడా హస్తసాక్షి అవడానికి సిద్ధపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అటువంటి సౌలుని నేను ఎన్నుకున్నా, ఏర్పాటు చేసుకున్నా. కాబట్టి మీరు వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థన చేయండి. నేను ప్రత్యేకపరుచుకున్నా. సౌలుగా ఉన్నటువంటి వాడు పౌలుగా మారాడు. తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. పరిచర్యకు కష్టపడ్డాడు, రేయింబావులు కష్టపడ్డాడు. తన ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులు ఎదురైన ప్రయాణాలలో తరచుగా ఉపవాసం ఉంటూ, జాగరణ చేస్తూ, అడవుల్లో బ్రతికి, ఎడారుల్లో తిరిగి, అనేకమైనటువంటి దెబ్బలు కొట్టబడినటువంటి వాడుగా ఉండి, దెబ్బలు తిని కూడా ఒక కుక్కను ఈడ్చుకెళ్ళినట్లుగా పౌలును ఈడ్చుకెళ్ళిన, ప్రభువా బ్రతికితే నీ కొరకే బ్రతుకుతా, సావైతే నాకు లాభమని మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును కాక, హల్లెలూయా. అటువంటి పౌలును నేను ఎందుకు చేసుకున్నా, సౌలు నేను ప్రత్యేకపరచుకున్నా అని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి ప్రాముఖ్యమైనటువంటిది ఈ యొక్క 4వ పునాది రాయి. ఈ హస్త నిక్షేపణం అనేటువంటిది ఇంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకా లేఖనాల్లో చూస్తే అనేక మంది అభిషేకించబడినటువంటి అనుభవాలు, అంటే హస్త నిక్షేపణ చేయబడినటువంటి తీరు లేఖనాల్లో మనం చూస్తున్నాం. పాత నిబంధనలో కానివ్వండి, నూతన నిబంధనలో కానివ్వండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని యొక్క పని చేయాలనేటువంటి తలంపు మీరు కలిగి ఉండొచ్చు. ప్రార్థన చేయండి, ప్రభువా నన్ను ఎన్నిక చేసుకుని ఆయన నీ పని భారాన్ని నాకు దయచేయి. నీ మాట ప్రకారంగా నేను అనేకులను రక్షించేటువంటి రక్షణకరమైన సాధనముగా నన్ను నీ రాజ్యం కట్టడానికి వాడుకోనాయన అని
మీరు ప్రార్థన చేయండి. నన్ను ఎన్నిక చేసుకో ప్రభు అని ప్రార్థన చేయండి. అలాగే సేవకు అభిషేకించేటువంటి వారు కూడా, ప్రభువా నీ చిత్తమైనటువంటి వారిని పంపించు, నన్ను అభిషేకించు, వారి మీద నా చేతులుంచి నేను హస్త నిక్షేపణ చేస్తానని సేవకులు, పెద్దలు మీరు కూడా ప్రార్థన చేయాలి. ప్రియదేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైనటువంటిది కనుక ఈ పునాది రాయి మన జీవితాల్లో మనము కలిగి ఉంటే ఆత్మీయ అంతస్తుల్లో మనము కట్టబడతాము, కట్టేటువంటి వారముగా ఉంటాము. అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకందరికీ మీకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. తలలో వంచి కన్నులు మూసుకోండి. మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి ఆశపడతా ఉన్న ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. పునాది రాళ్లలో ప్రభువా 4వ రాయి హస్త నిక్షేపణమును గురించినటువంటి మాటలు నాయన మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడారు. మీకు వందనాలు ప్రభువా. మేము హస్త నిక్షేపణ పొందుకున్నాము. మీ చిత్తము మా మీద ఉంటేనే అది జరుగుతుంది నాయన. మేము పిలువబడినటువంటి అనుభవంలోనికి రావాలి నాయన. ఒక లోకరీతిగా ఉన్న సేవకుడు తన చేయి ఉంచితే మాకు ప్రయోజనం లేదు. మీరు అతనిని అభిషేకించి అతని చేతిని తాకి అతని చేతితో మీ చేయి నాతల మీద ఉంచాలి. మమ్మల్ని ఎన్నిక చేసుకోండి మీ పరిచర్య విస్తారముగా జరిగించడానికి. అనేకులు నశించిపోతుండగా వారిని మీ యొద్దకు నడిపించేటువంటి ఆత్మతో మేము నింపబడి ఆత్మరూపిగా మీరు మాకు తోడుగా ఉంటేనే మీకు ఇష్టమైన పరిచర్య మేము చేసేటువంటి కృప మాకు దయచేయమని, అనేకులను రక్షించేటువంటి ఆ భారమును, బాధ్యతను మాకు దయచేయమని ప్రభువా. అనేక మంది కొరకు మేము ప్రార్థిస్తూ ఉండగా నాయన, రోగంతో బాధపడుతున్నటువంటి వారు, అనారోగ్యంతో పీడింపబడుతున్న వారు, దయ్యముల చేత బాధించబడుతున్నవారు, కట్ల చేత కట్టబడినటువంటి వారు, నాయన అప్పుల భారంతో ఉన్నటువంటి వారు, సమస్యల ఊబిలో చిక్కుబడి ఉన్నటువంటి వారందరినీ యేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాము నాయన. రైట్ నౌ జీసస్, రిలీజ్ యువర్ పవర్ లార్డ్, రిలీజ్ యువర్ పవర్. వారందరికీ విడుదల దయచేసి సంతోషమును, సమాధానమును, ఆనందమును దయచేయమని, సేవకులందరినీ మీరు ఆశీర్వదించమని, ప్రతి ఒక్క పరిచర్య మీకే సమర్పించుకుంటూ, నాయన యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి బిడ్డను మీకే సమర్పించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువుని రక్షకుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.